పగలు 3 గంటల సమయంలో పేతురు యోహానులు మెట్లెక్కి మందిరంలోకి పోతా ఉన్నారు. ఈ యొక్క కుంటి వ్యక్తి వాళ్ళని అడుగుతా ఉన్నాడు, అయ్యా సహాయం చేయండి అయ్యా, ఏదైనా డబ్బులుంటే ఏంటి అయ్యా, నాకు ఆకలి అవుతుందయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటే వెంటనే పేతురు యోహానులు చెప్తున్నారు కదా, అయ్యా వెండి కానీ బంగారం కానీ మా యొద్ద, ఆ దినాల్లో వెండి బంగారం దానం చేసే అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి బిడ్డలు పేతురు యోహానులు చెప్తున్నారు, బంగారం కానీ వెండి కానీ నా దగ్గర లేదు, కానీ మాకు కలిగినదే నేను మీకు ఇస్తాను అని చెప్పి, మాకు కలిగినదే, మేము ఏమైతే కలిగి ఉన్నామో మేము కలిగినదే నేను నీకు ఇస్తాను అని చెప్పి వెంటనే అతను చెయ్యి పట్టుకొని పైకి లాగారు. పేతురు యోహానులు పట్టుకున్నప్పుడు వారు స్వస్థపరచబడి వెంటనే కాళ్లకు చేతులకు బలం వచ్చి దేవుని మందిరంలోకి ఇలాగొచ్చారా అన్నటువంటి విధంగా అందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎస్, దేవుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకుని పోవాలని తన యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బహుశా అది మనము ఊహించనటువంటి విషయం కావచ్చు, బహుశా అది మనము ఆలోచన చేయనటువంటి విషయం కావచ్చు, కానీ ఒకవేళ నీవు దానిని ఊహించి ఉండవచ్చు, ఒకవేళ దేవుడు నీకు ముందే తెలియజేసి ఉండవచ్చు. అయితే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, ఒక మంచి స్థితిలోనికి తీసుకొని పోవాలని ఈ ఉదయకాల సమయంలో ఒక ఆలోచన కలిగినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా,